అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్రం నుంచి చెత్తను తొలగించే కార్యక్రమము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు। ఏప్రిల్లో ఈ వ్యర్థాలను అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యర్థాలను మనము మన ఇళ్లలో నుంచి, మన వీధుల్లో నుంచి, మన ఆఫీసుల్లో నుంచి తీసే కార్యక్రమం మొదలు పెట్టాం। దీని వలన ఎంతో కాలుష్యం పెరుగుతుంది, దీనివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని వీటిని ప్రత్యేకంగా ఒక రోజు ఒక నెల పెట్టుకొని ఈ వ్యర్థాలన్నీ తీసేస్తే వాటిని ప్రాసెసింగ్ చేసేసి వాటి సరైన పద్ధతుల్లో వాటిని బయటికి పంపించే విధానంలో ఈరోజు ముందుకు పోతున్నాము। ఇంకొక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చెత్త మీద పన్నేసినారు, డబ్బులు తీసుకున్నారు, కానీ చెత్తను మాత్రము ఊళ్ళల్లో నుంచి, వీధుల్లో నుంచి, ఇళ్లలో నుంచి తీసేయలేదు। అందుకని ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ ఈ కాలుష్య నివారణ, ఈ చెత్త నివారణ కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ముందుకు పోతోంది। అందులో భాగంగా ప్రతి ఒక్క నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మనము ఒక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం। ప్రతి ఒక్క ఊర్లో జరుగుతోంది। రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినారు।